1983 సంవత్సరంలో, I don't know whether you remember, there was a very big drought here in 1983. అప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు. డాక్టర్ కట్టింగ్ గారికి ఒక నీళ్ళు లేవు, అందరు ఊర్లు వదిలిపెట్టిపోతున్నారు. పశువులకు నీళ్ళు లేవు, మనుషులకు నీళ్ళు లేవు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయడం లేదు. అప్పుడు వారికి ఒక టెలిగ్రామ్ ఇచ్చినాను, పరిస్థితి ఇట్లా ఉంది. ఆయన వెంటనే ఫ్రమ్ క్రిస్టియన్ ఎయిడ్, he came all the way from London and he did a lot of drought relief works. చాలా మంది పేద ప్రజలు రాత్రి రిగ్స్ వచ్చేసాయి. అంత పల్లెల్లో నీళ్ళు, ఒక్కొక్కసారి నైట్ నీళ్ళు పడితే పల్లెలో ఉండేవారు అందరూ లేచేవాళ్ళు, డాన్సులు వేసేవారు. అటువంటి మిషనరీ సేవకుళ్ళు చూసి నేను చిన్నప్పటి నుంచి కూడా పేద ప్రజలకు సహాయం చేయాలా అనే మనసు నాకు వచ్చింది. అది చిన్నప్పటి నుంచే వచ్చింది. వాళ్ళు చేసే సేవను చూసి తర్వాత నేను కూడా పెద్ద అయినాక ఈ పల్లెల్లో పేద ప్రజలకు సహాయం చేశాను. తర్వాత కొన్ని కారణాల వలన పేద ప్రజలకు సేవ చేయవలసిన నేను రాజకీయంలో ప్రవేశించాను. ఆ రాజకీయాల్లో చాలా నష్టపోయాను. అనుకోని రీతిగా దేవుడు నన్ను దర్శించడం, దేవుడిని రుచి చూశాను, యేసు ప్రభువుని. ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాను, దేవునితో సంబంధం కలిగిన వాడిగా ఉంటున్నాను. కానీ దేవుడు నాకు జమ్మలమడుగు విషయం మళ్ళా మాట్లాడాను. ఇది ఎవరికి పబ్లిక్ నేను చెప్పలే. నాతో దేవుడు ఈ జమ్మలమడుగులో ఏం చేయబోతున్నావు, ఏం చేయాలని నాతో పర్సనల్గా మాట్లాడాడు. అది తగిన టైంలో దేవుడు నన్ను పంపించినప్పుడు సేవ తప్పకుండా చేస్తాను. ఈ క్యాంబెల్ హాస్పిటల్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తయారవుతుంది. సపోర్ట్ చేయాలని రెడీగా ఉన్నాను. అది కూడా స్థాపించబోతున్నా. ఈ గొనగనూరు యువతల్ని దాదాపు ఒక 100 ఎకరాలు భూమి తీసుకొని ఆ మెడికల్ కాలేజ్ కూడా స్థాపించబోతున్నాం. సో ఈ మిషనరీస్ అడుగుపెట్టిన స్థలం ఇది. డాక్టర్ కట్టింగ్ వాళ్ళ కొడుకు ఇక్కడనే పుట్టాడు. నేను ఆయన్ను చూసినప్పుడు అప్పుడు హీ వాజ్ ఓన్లీ 3 years old, 3 సంవత్సరాల వయసు. నేను అడిగాను, నన్ను ఏమన్నా గుర్తుపట్టావా అంటే గుర్తుపట్ల, 3 ఏళ్ళకే పోయినాడు కదా. నేనేమో ఆయన్ను గుర్తుపెట్టాను. డాక్టర్ కట్టింగ్ వల్ల కుమారుడు. తర్వాత కెట్రియానా, కెట్రియానా ఇంగ్లాండ్కి పోయినా కూడా మిషనరీగా వచ్చేది అప్పుడప్పుడు, అండ్ ఇక్కడ కూడా సేవ చేసేది. డాక్టర్ కట్టింగ్ గారి కూతురు. మీరు బాగా మాకు తెలుసు, మా పేరెంట్స్ కూడా చాలా క్లోజ్గా ఉండేవారు. తర్వాత డాక్టర్ కట్టింగ్ గారు నేను దేవుడిని నమ్ముకున్నాక సింగపూర్కి పంపించాడు. ఐ డోంట్ నో ఆయన గుర్తుందో లేదో, బైబిల్ స్టడీస్కి పంపించాడు. చాలా బాంధవ్యం. ఆ దినాల్లో డాక్టర్ సోమర్వెల్ అని, మిస్ మాలీ స్మిత్, తర్వాత డాక్టర్ కట్టింగ్ వాళ్ళ భార్య కూడా డాక్టర్నే ఉండేది. ఒకసారి ట్యూషన్ చెప్తుంటే సంబడి కేమ్ అండ్ సెడ్ దేర్ ఇస్ ఎ స్నేక్, దేర్ ఇస్ ఎ కోబ్రా. ఈమె వెంటనే ఆడమే కదా, భయపడాలి కదా, కర్ర తీసుకొని పోయింది, కొట్టేసింది, చంపేసింది.
great people, these missionaries. They lived great lives here, and you taught people what great life is really means. And I learned from విలువైంది. అది అనారోగ్యం కలిగినప్పుడు సేవ కానీ, పేదరికం కానీ, మానసికమైన బాధలు వచ్చే పరిస్థితులు కానీ, కుటుంబ బాధలు కానీ, ఆర్థిక నా సొంత ఊరికి వచ్చి నాకు ఇంకా టైం ఉందిలేండి. అండ్ we will remember you always. But I heard that you said that this is the last visit. I don't think so. You must visit us again. May God give you good health, because we need your suggestions, your help, and so many things. We need all of you. God bless you.